వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు. మా అమ్మాయిని వేధిస్తున్నాడు, ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు. చంపేశాక వచ్చి శవ పంచనామా చేయడానికి మాత్రమే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట. నాకు అర్థం కాదు, ఇదేం పోలీసింగ్ అంటే? రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా. ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట. ఇదేం పోయే కాలం అని అడుగుతున్నాను. అంటే పోలీసింగ్ పనిచేయరా? ఉద్యోగం చేయరా? పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం, కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తాకంటే అతనేమో షూటింగ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు, దొరకడు, చిక్కడు దొరకడు. ఓ సినిమా తీయాలి ఇక. చిక్కడు దొరకడు. చంద్రబాబుకి ఎప్పుడున్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు. ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటా. చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుపులోంచి బయటకు వస్తారు. మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు, షూటింగ్ అని షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశాలు దొరక్క డాక్టర్ అవ్వాలని చెప్పని సంకల్పం. బాల్యం నుంచి నేను డాక్టర్ అవ్వాలి, నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి, వైద్యం చేయాలి అనేటువంటి కసితో, సంకల్పంతో ఇక్కడ సీటు దొరకపోతే విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల చెమటోడ్చిన రూపాయితో కూడబెట్టి, అమ్మా నాన్న చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన రూపాయితో విదేశాల్లో చదువుకొస్తే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితే ఇవాళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా పైశాచికంగా, ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని చెప్తున్నా. వైసీపీ వాళ్ళకి నరకాసుర ప్రభుత్వమే, ఎవరికి పడితే వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇది నరకాసుర ప్రభుత్వం. ఎన్నికల ముందు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి ఈ ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఎవరు, లేదా వాళ్ళకి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయరు, అయ్యారు ఎవరు, ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు, వేధింపులు, సస్పెండ్లు ఇవాళ గాలిలో పెడతాం. కొత్త పొగడలు. భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తప్పితే ఎక్కడా చూడం. ఆడికి ఉద్యోగం ఉండదు, ఎక్కడ జీతం రాదు. రోజు పొద్దున్నే డీజీపీ ఆఫీసులో కూడా కొంతమందిని వేశారు, ఐపీఎస్ఎల్ని లేదా డిఎస్పీలని, గ్రూప్ 1 ఆఫీసర్ని. రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి. ఏది విజిటర్స్ వస్తారు కదా, సందర్శకులు వస్తారు, అర్జీలు ఇచ్చుకుంటాకి, కలవటాకి, బాధలు చెప్పుకుంటాకి. అక్కడ పొద్దున్న 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు అక్కడ కూర్చోవాలంట. కూర్చుని ఇంటికి వెళ్ళాలంట. ఇది గడిచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా, ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి, వేధింపులు గురవుతున్న వారందరికీ కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుందని అడుగుతున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్ర బుక్కు పేరుతో జరుగుతున్నటువంటి ఎర్రి పరిపాలన నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈనాడు ఆయన రామోజీరావు గారు కీర్తి
వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు, ఆయన రాస్తాడు. ఇది పేపరా? వెంటాడుతున్న వైకాపా పాపం అంట. నాడు తప్పుల తరకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు, కూటమి ప్రభుత్వంలో సరిచేయాలంటూ వేడుకోలు, సుపరిపాలనలో తొల్లెడుగులో నేతలకు వినతులు. అసలు మీ పాపం ఏం మూట కట్టుకెళ్తున్నారు? ఏంటి అసలు? సంవత్సరం అయింది కదా మీరు. అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు వెళ్ళామనుకుంటున్నారు ఏంటి? నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ ప్రజల్లోకి వెళ్తున్నారేంటి బాబు మీరు? సంవత్సరం అయింది. సంవత్సరం నిండిన తర్వాత వైకాపాలో మా పథకం రాలేదన్నారు. నేను రామోజీరావు గారి అబ్బాయిని ప్రశ్నిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఏదైతే గైడ్ లైన్స్ పెట్టాడో అదే గైడ్ లైన్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? మా ప్రభుత్వం మంచిది కాకపోతే, మేము పెట్టిన నియమాలు మంచివి కాకపోతే అదే 6 స్టెప్ వ్యాలిడేషన్ మీరు 8 స్టెప్ వ్యాలిడేషన్ చేశారు. అదే మేము పెట్టిన ఆ రోజు ఎవడకాడు ఏదో ఒక క్వార్టర్ తాగిన కోతులాగా మాట్లాడారు. ఎవడకాడు ఏం మాట్లాడారు? ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటని సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటి? ఈ పథకాలకి 1000 అడుగుల ఇల్లుకి సంబంధం ఏంటి? ఈ పథకాలకి మొగుడుకో కొడుక్కో కూతురుకో ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ఉంటే సంబంధం ఏంటి? ఇన్ని మాటలు మాట్లాడారు. మరి అయ్యే ఎందుకు కొనసాగిస్తారు? ఇంకొక ఆయన దాని పేరేంటి, ఏమి యాత్ర, అది ఏదో యాత్ర చేశాడు కదా ఆయన, వాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యువగళం. అసలు ఆయన పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పాడు. కారు ఉంటే తప్పేంటి? కారు ఉంటే జగన్ రెడ్డి కంట కారు ఉంటే కళ్ళు కుడుతున్నాయంట. జగన్ రెడ్డి తప్పితే ఎవడో కారులో తిరగకూడదంట. కారు ఉంటే అంట పథకాలు ఆపుతాడంట. మరి నువ్వేం చేస్తున్నావు అంటే మీ నాన్న మీరు తప్పితే మీరు కారులో కాదుగా, అంత విమానాల్లో తిరుగుతున్నారుగా. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కారులో తిరిగాడు కాబట్టి కారు నుండి ఈడ్చిపడ్డారన్నారు. కారు ఉండకూడదు ఎవరికన్నారు. మీరు విమానాలు హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా, మరి మీరు ఇచ్చేయచ్చు కదా. సొంత కారు నోడి కల్లా మీరు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ భాషలో జగన్ రెడ్డి పెట్టి అన్ని మీరెందుకు ఫాలో అవుతున్నారు? సిగ్గు శరం లేదా? దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా మనకి? నోరే కదా అది. ఆ రోజు ఏం మాట్లాడాం, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు అంటే తల్లులకి? ఒక బిడ్డకే ఇచ్చాడు, 2 బిడ్డలకు కలిపి ఒకరి తల్లికే ఇచ్చాడు. సరే ఇచ్చాడు. మీరు ఎంతమందికి ఇవ్వాలి? మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఏ పథకం ఇచ్చారు ఇంతవరకు? సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జూన్ నుంచే 2024 జూన్ నుంచే పథకాలు మొదలన్నారు. సంవత్సరం పొడి చేశారు. ఈ రోజుకి సిగ్గు లేకుండా సంపద సృష్టిస్తాం అనే పేరుతో అప్పులు సృష్టిస్తూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.